ఆగు. ఏంటి, నువ్వు యాక్ట్ చేస్తావా? పని మనిషివి, నీకు నాటకాలు కూడానా? ఇంత చదువులు చదివినా మా వల్లే కాలేదు, నీ వల్లేమవుతుంది? అనవసరంగా సార్ టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి పని చూసుకో. నాటకం అంటే ఇల్లు ఊడ్చటం, అంట్లు తవ్వడం అనుకున్నావా? కళామ తల్లికి చేసే వృత్తితో పనిలేదమ్మా. కళ మీద ధ్యాస, నటించాలనే తపనుంటే చాలు. నువ్వురామ్మా. ఇందాక తరగతి గదిలో నేను చూసినప్పుడే నీ కళ్ళల్లో ఒక తేజస్సు కనిపించిందమ్మా. కళ్ళతోనే అభినయించగలవని నాకు అప్పుడే అర్థమైంది. ఏది, ఒకసారి సంభాషణ చదవటానికి ప్రయత్నించమ్మా. థ్యాంక్ యూ సార్. నా ప్రాణానికి ప్రాణమైన రోమియో, నా 100 ఏళ్ల జీవితం నీ సొంతం. నా జీవితంలో నువ్వు లేనప్పుడు ఈ లోకంలోనే నేను ఉండను. నిన్ను విడిచి ఈ భూమి నుండి వెళ్ళిపోయినా ఆకాశంలో తారలా నీకై వేచి చూస్తూ ఉంటాను. నా ప్రాణానికి ప్రాణమైన రోమియో, నా 100 ఏళ్ల జీవితం నీ సొంతం. నా జీవితంలో నువ్వు లేనప్పుడు ఈ లోకంలోనే నేను ఉండను. నిన్ను విడిచి ఈ భూమిలో నుంచి వెళ్ళిపోయినా ఆకాశంలో తారనై నీకోసం వేచి ఉంటాను.